పేరు హస్వంత్. మా ఊరు ఈతముక్కల, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం. రైస్ కృష్ణసాయి పాలిటెక్నిక్ కాలేజీలో నేను డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నేను జూలై 8, 2020 ధ్యానం మొదలుపెట్టాను. అది కూడా మా పెదనాన్న గారి ద్వారా. ఆయన సందేశం ఇచ్చారు. ధ్యానం చేస్తే మీరు వీక్గా ఉన్నారు, మీరు ధ్యానం చేస్తే మంచి సాధన చేస్తూ మంచి అనుభవాలు పొందుతూ మంచి ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పారు. నేను మా తమ్ముడు ఎమ్మటిని మా ఇంటికి వచ్చి పెదనాన్నగారు చెప్పారు, సరే పెదనాన్న, రేపు నుంచి మేము కూడా వస్తాము మీతో పాటు ధ్యానానికి అని చెప్పి తరువాతి రోజు నుంచి వెళ్ళాము. ధ్యానంలో ఒక రోజుకి ఫస్ట్ 2 రోజులు ఒక అరగంట సేపు ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మాకు ఏం తెలిసేది కాదు. అలా రోజు వెళ్తూ ఉన్నాము ధ్యానానికి. వెళ్తూ ఉండగా కొద్ది రోజుల తర్వాత చిన్నగా ఆలోచనలు అన్నీ తగ్గిపోయి అనుభవాలు రావటం మొదలయ్యాయి. ఆ అనుభవాలు కూడా మన ఆరోగ్యానికి సంబంధించి మంచి ఉన్నతంగా విద్యకు సంబంధించి మంచి అనుభవాలు వస్తున్నాయి. దీంట్లో ఏదో ఉంది అనుకొని మేము కంటిన్యూ చేసాము. ఒక 10 రోజుల తర్వాత సేతు మహావిజ్ఞానం క్లాస్ మొదలైంది, 9 రోజులు. దానిలో మా గురువు గారు హరిబాబు గారు ఈతముక్కల, ఆయన అప్లై చేశారు. మేము కూడా అందరం మా ఊర్లో ఒక 10 మంది దాకా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి క్లాస్కి అటెండ్ అయ్యేవాళ్ళం. మాస్టర్స్ ఎంతో బాలకృష్ణ గారు కానీ, దీప్తి మేడం కానీ అందరూ మంచి సందేశాలు, సంకల్పాలు, దీప్తి మేడం చెప్పిన గైడెడ్ మెడిటేషన్ ద్వారా ఎంతో మంచి అనుభవాలు వచ్చి ఇంకా సాధన పెంచుతూ వెళ్ళాము. తరువాత 9 రోజులు మంచి క్లాసెస్ వింటూ బుక్స్ చదువుతూ తర్వాత ఇన్నర్ జర్నీకి మా గురువు గారు హరిబాబు గారు అప్లై చేయమన్నారు. అది ఇన్స్ట్రక్షన్స్ చదివితే అది సంవత్సరం చేసే వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అని అన్నాము. పర్లేదు, మీరు కూడా అప్లై చేయండి, అది పై మాస్టర్స్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు మా బాబాయ్. ఎమ్మటినే మేము మా తమ్ముడు అప్లై చేసాము. కంపల్సరీగా ఒక 4 డేస్లో కాల్ వచ్చింది, ఇన్నర్ జర్నీకి సెలెక్ట్ అయ్యారు మీరు ఆ సంకల్పాలు ఇస్తాము, వాటిని ప్రతిరోజు రాస్తూ పాటిస్తూ ఉండండి. ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయమన్నారు. కంపల్సరీగా ఉదయం సాయంత్రం ప్రతిరోజు చేసాము. తరువాత ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ రోజుతో 20 రోజులు పూర్తయింది ఇన్నర్ జర్నీ. ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్నర్ జర్నీలో ఏమి ట్రాన్స్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. అసలు ఏం అర్థమయ్యేది కాదు, వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏం అర్థం కాలేదు. తరువాత 2 రోజులు అయ్యింది. తరువాత చిన్నగా ఆ ఎనర్జీస్ మనలో ఫ్లో అవుతూ థర్డ్ ఐ విజన్స్ అవి ఓపెన్ అవుతూ మంచి అనుభవాలు, మన ఆరోగ్యం. అంతకుముందల నాకు కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. ఎంతో మంచి పిచ్చిగా కొంచెం అందరితో ఎక్కువగా గొడవల్లాగా అలా పోయేవాడిని. ఈ ధ్యానంలోకి రాగానే ఆ ప్రశాంతత, ఆనందం, సంతోషం
కలుగుతూ నేను అవన్నీ మానేస్తూ అన్నీ కట్ చేస్తూ జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ ఇన్నర్ జర్నీలో నాకు ఎంతో ఇటువంటి ఎనర్జీస్ రావటం తట్టుకోలేకపోతున్నాను. కానీ మాస్టర్స్‌కి సరెండర్ అవుతూ వాళ్ళు నేను మార్పుని అంగీకరిస్తున్నాను అనుకుంటూ వాళ్ళ సంకల్పాలు ఖచ్చితంగా పాటిస్తూ నేను చేస్తూ ఉన్నాను. ధ్యానం నేను రాకముందల నాకసలు ధ్యానమే తెలియదు. మాంసాహారం మేము ధ్యానం స్టార్టింగ్ రోజు నుంచి మానేసాము. రాకముందల 2 రోజుల ముందల కూడా తిన్నాము. అప్పుడు మాకు ఆ మాంసాహారం తినేవాళ్ళము. కానీ మాకు ఎక్కువగా అరిగేది కాదు పొట్టల్లో ఆ మాంసాహారం తింటుంటే. ఇప్పుడు అది మానేశాక శాకాహారిగా మారాము. మారిన తర్వాత ఆ మాంసాహారం వల్ల తెలుసుకున్నాము, బుక్స్‌లో చదివాము. మంచి అది దాని గురించి మాస్టర్స్ కూడా ధ్యానంలో కనుక్కున్నాము. వాళ్ళు మానేయండి చెప్పారు. ఇంకా కొన్ని పదార్థాలు చిన్నుల్లిపాయలు అలాంటివన్నీ మానేయమని చెప్పారు. అవన్నీ మానేసాము. ఆహారం మంచి ఆహారమే తీసుకుంటున్నాం. మితాహారంలాగా ధ్యానం చేసేటప్పుడు ఉంటున్నాము. బాగుంది. మాంసాహారము ఇప్పుడు మానేసాం పూర్తిగా. నాకు దీప్తి మేడము సేత్ విజ్ఞానంలో దీప్తి మేడం గైడెడ్ మెడిటేషన్ జరిగింది. దాంట్లో నాకు నా సోల్ బయటికి వెళ్తూ ఎక్కడికో ప్రయాణిస్తూ నాకు అది ఒక మంచి అనుభవంగా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాల మేడం గారికి, ఇంకా మిగతా మాస్టర్స్ అందరికీ, మా ఈత ముక్కల హరిబాబు గారికి అందరికీ వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.